నిజమైన భక్తికి రూపముండదు. అది ఆత్మలో ఉంటుంది. రాముడి కంటే రామనామమే గొప్పదని హనుమంతుడు ఎలా నిరూపించాడో తెలుసా? శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికి ఎంతో విలువైన ముత్యాల హారాన్ని బహుమతిగా ఇచ్చింది. హనుమంతుడు ఆ హారంలోని ప్రతి ముత్యాన్ని పంటితో కొరికి లోపల చూసి కింద పడేయడం మొదలుపెట్టాడు. అది చూసి సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. హనుమ, అంత విలువైన ముత్యాలను ఎందుకు పాడు చేస్తున్నావని అడిగారు. దానికి హనుమంతుడు, ఏ వస్తువులో అయితే నా రాముడు ఉండడో అది నాకు వ్యర్థం. ఈ ముత్యాలలో రాముడు లేడు అన్నాడు. మరి నీ శరీరంలో రాముడు ఉన్నాడా అని సభికులు ఎగతాళి చేయగా హనుమంతుడు వెనకాడకుండా తన గుండెను చీల్చి చూపించాడు. అక్కడి ప్రతి రక్తపు బొట్టులో, ప్రతి నరంలో రామనామం వినిపిస్తూ సీతారాములు దర్శనమిచ్చారు. భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు, మన ప్రతి ఆలోచనలో, ప్రతి శ్వాసలో దైవాన్ని నింపుకోవడం. హనుమంతుడు లాంటి అచంచలమైన భక్తి ఉంటే దైవం మనలోనే ఉంటాడు. జై హనుమాన్ అని కామెంట్ చేయండి.